నానే కాదు అమ్మ ప్రేమే మళ్ళీ తనలో చూడాలి. తాను ఇచ్చి ఇచ్చి ప్రేమే నాకు చాలనిపించాలి. ఇంకా ఇస్తానంటే కాదనలేక కన్నీరవ్వాలి. ఆనందమంటే నా మనసు వాకిటే సరిగమలై పలికిన నా ఎదసడిలా. మధుగారు సారీ 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 మధుగారు సారీ. హలో సార్, ఏంటలా వెనక్కి చూస్తున్నారు? ఏం లేదు
అర్థమైంది. మల్లెపూలు తెచ్చారు కదా, ఎవరన్నా చూస్తారని కంగారు కదా. హ? ఆ, ఆ, అవును మృదుల, అవును. పెళ్ళై ఇన్నాళ్ళైనా ఇంకా ఈ బెరుకు మాత్రం పోలేదు మీకు. హలో, ఏంటి మళ్ళీ అలవాటు తప్పుతోంది? నా చేత్తో ఏ పని చేయనివ్వనన్నారు కదా. మీరే పెట్టండి. మధు గారు, ఏం చూస్తున్నారు? పెట్టండి. మధు గారు, పెడుతున్నా. పెట్టండి. మధు గారు, ఇంకా ఏం చూస్తున్నారు? అసలు ఎందుకంత కంగారు? ఏమైంది? ఏం లేదు మృదుల, నేను లోపలికి వస్తుంటే బయట ఏదో సౌండ్ వినిపించింది. ఓ, అప్పట్లో మళ్ళీ ఏమైనా జరుగుతుందని భయపడుతున్నారా? ఇంట్లో పూజ చేశాక మళ్ళీ అలాంటి సంఘటనలు ఏం జరగలేదు మధు గారు. దాని గురించి ఏం కంగారు పడద్దు. అన్నట్టు మర్చిపోయాను, మీకు ఇష్టమైన జున్ను చేశాను. ఉండండి, తీసుకొస్తాను. మధు గారు, టంటడాన్. సారీ మధు గారు, అది చేయి జారిపోయింది. సారీ. మధు గారు, ఏమైంది? ఏమైంది మధు గారు, ఏమైంది? వాటర్. నేను తీసుకొస్తాను, ఒక్క నిమిషం. మధు గారు, మధు గారు, వాటర్ తాగండి, తాగండి. ఏమైంది సడన్ గా? పోలేండి, ముందు మీరు రెస్ట్ తీసుకోండి, రండి.
my horror will follow. Weeping of ruin, the dark of my shadow might be a dumbness. My horror will follow. చైత్ర గారు, చైత్ర గారు ఏమైంది? ఎందుకు అలా ఉన్నారు? చైత్ర గారు, చైత్ర గారు మిమ్మల్ని ఆట పట్టించాలని చూస్తున్నారు కదా? అసలు ఆ చూపేంటి? దెయ్యం పట్టిందల్లా. ఎలా వదిలేస్తాననుకున్నావే? నేను వచ్చిందే నిన్ను చంపడానికి. నిన్ను చంపకుండా ఎలా వదిలేస్తాననుకున్నావు? చైత్ర గారు, చైత్ర గారు, మృదుల ఏమైంది? అయ్యో ఓకే? యా ఐమ్ ఓకే మృదుల. ఏమైంది? ఎందుకు అదోలా ఉన్నారు? అదా ఏదో ప్రాజెక్ట్ రీసెర్చ్లో దాని గురించి ఆలోచిస్తూ అలా ట్రాన్స్లో ఉండిపోయాను. తెలుసు కదా నా ప్రాజెక్టులన్నీ సైకాలజీకి సంబంధించినవని. వాటి గురించి ఆలోచిస్తూ ఒక్కోసారి నన్ను నేనే మర్చిపోతూ ఉంటాను. ఇప్పుడు ఓకే కదా? యా ఐమ్ ఫైన్. ఇది నాకు మామూలే. అవును, నువ్వు ఇంకా నిద్రపోలేదా? వాటర్ తాగుదామని వచ్చాను. అవును, మీరేంటి ఇంకా పడుకోలేదు? 2 అవుతోంది. వర్క్ ఏదన్నా ఉంటే మార్నింగ్ చేసుకోవచ్చు కదా? పర్వాలేదు మృదుల, ఇంకొక 1 అవర్ వర్క్ ఉంది, చేసి పడుకుంటాను. నా సంగతి సరే, నువ్వు ఎక్కువసేపు మెలకు ఉండకూడదు. ప్రెగ్నెంట్ కదా, వెళ్ళి పడుకో. గుడ్ నైట్. గుడ్ నైట్. చైత్ర గారు, ఏంటి మృదుల? ఇంకో 1 అవర్ వర్క్ ఉందన్నారు కదా, కాఫీ ఏమైనా పెట్టమంటారా? ఏం అక్కర్లేదు మృదుల, నువ్వు అసలే ఎక్కువసేపు మెలకుగా ఉండకూడదు. చెప్పే కదా, వెళ్ళి పడుకో. వదలనే, మిమ్మల్ని సర్వనాశనం చెయ్యకుండా వదలను. ఏ లాకెట్ చూసైతే మీరు భయపడి పారిపోతున్నారో అదే లాకెట్తో మీ ఊపిరి ఆగిపోయేలా చేస్తాను. సర్వనాశనం చేస్తాను. గౌరవ్, గౌరవ్, ఏంటన్నయ్య? ఎరా మన గ్యాంగ్ అంతా ఇంకా నిద్రలేవలేదా? లేచారన్నయ్య,
లోపలున్నారు. ఓ అది అది ఏం లేదులేరా. ఏంటన్నయ్యా? ఏం లేదులేరా, ఏం లేదు. అరే ఏదో చెప్పడానికి పిలిచి మళ్ళీ ఏం లేదంటావేంటి? ఏమైంది? ఏం లేదులేరా. ఇప్పుడు అవన్నీ ఎందుకు, వదిలే. మృదుల పద వెళ్దాం. అన్నయ్య ఆగు, చెప్తావా లేదా? ఏమైంది మధు గారు? ఓ అదా, వద్దులేండి. మళ్ళీ గౌరవ్కి తెలిస్తే బాధపడతాడు. వెళ్దాం అరే పదండి. అసలు విషయం ఏంటో చెప్తే కదా బాధపడేదో కాదో చెప్పడానికి. అయినా ఇద్దరూ కలిసి నాతో చెప్పడానికి ఇంతలా ఆలోచిస్తున్నారంటే ఏదో ఉంది. చెప్పండి. వద్దు గౌరవ్, నువ్వు అసలు సెన్సిటివ్ రా, నువ్వు తట్టుకోలేవు. ఇప్పుడు అవన్నీ ఎందుకు, వదిలే. మృదుల పద వెళ్దాం. ఆగండి అన్నయ్య, ఆగండి. నా మానాన నేను నా పెళ్ళాం చేతిలో తన్నులు తినకుండా ఎలా తప్పించుకోవాలా అని ఆలోచిస్తూ వెళ్తుంటే ఏదో చెప్పాలని పిలిచి చెప్తే బాధపడతానని చెప్పకుండా వెళ్ళిపోతే అసలు ఆ విషయం ఏంటో తెలియక నన్నెందుకు బాధ పెడుతుందో అర్థం కాక దాని గురించే ఆలోచిస్తూ నేనింకా బాధపడుతూ అసలు నేనేమైపోతాననుకున్నారో. అదేం లేదులే గౌరవ్, ఊరికే నిన్నెందుకు బాధ పెట్టడంలే అని. వదినా, నీకు దండం పెడతాను, టెన్షన్ పెట్టకుండా విషయం ఏంటో చెప్పండి ప్లీజ్. చెప్పకపోతే వదిలేలా లేవు గాని మానసిని కూడా పిలువు, ఇద్దరికీ కలిపి ఒకేసారి చెప్తాం. అమ్మ బాబోయ్, దాని కాంబినేషన్లో అసలు సీనే వద్దొదినా. ఛాన్స్ దొరికితే చాలు తిడుతుంది, లేకపోయినా ఛాన్స్ క్రియేట్ చేసుకుని మరీ కొడుతుంది. అదేదో ముందు నాకు చెప్పండి, అంత చెప్పే విషయం అయితే నేనే దానికి మెల్లిగా చెప్తాను. చూసావు మృదుల, ఈ మ్యాటర్లో ఇన్ని కాంప్లికేషన్స్ ఉన్నాయి, అందుకే చెప్పొద్దు అని చెప్పాను. వదిలే పద. సరే అన్నయ్య, అంత మాట అనొద్దు, అసలే టెన్షన్ గాడిని తట్టుకోలేనన్నయ్య. ఏంటి మృదుల వీడు? గౌరవ్, మము బ్రోవామని చెప్పవే వదినమ్మ తల్లి, మము బ్రోవామని చెప్పవే. మధు గారు పాపం ఇంతలా అడుగుతున్నాడు. చెప్పేద్దామా? సరే, నువ్వు రికమెండ్ చేశాక చెప్పకుండా ఉండగలనా? మీ ఫస్ట్ నైట్ అమ్మని అరేంజ్ చేయమందరా? అవ్వా, ఏంటి నిజమా? ఓ మై గాడ్, ఎంత సూపర్ న్యూస్ చెప్పావు అన్నయ్య.